చిత్రహింసలు అంటే ఏంటి? 3 రోజులు స్టేషన్లోనా, పోలీస్ స్టేషన్లోనా? అప్పుడు ఏదో మీకు ఏదో బెడ్ ఇచ్చారు, దిండి ఇచ్చారు, ఇవన్నీ ఏవో వచ్చేవి కదా. ఆదివర్మ గారు మమ్మల్ని అడ్రాయర్ ఓడి తీసుకొట్టారా, బన్నీ ఓడి తీసుకొట్టారా, లేకపోతే అరికాళ్ళ మీద కొట్టారా, పంగజీల్చి కొట్టారా, లేకపోతే ఏడాది ఏమేమి పెట్టారు అన్ని చెప్పాలన్నా మీకు ఇప్పుడు? ఓకే, అంత దారుణం చేశారా? చెప్తా, వింటారా? మీరు వింటానంటే చెప్తాను. అసలు ఏం జరిగింది తెలియాలి కదా. అసలు ఈ రకంగా ఎలా చేస్తారో చేయకూడదు కదా. చేయకూడదు. దాని మీద ఎస్సీ కమిషన్ ఛాలెంజ్ చేస్తున్నాను, సుప్రీం కోర్టులో కేసు చేస్తున్నాము. రేపు 14-15 తారీఖులో అది హియరింగ్ వస్తుంది. ఓకే, మొత్తం అందరికి, మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చుట్టుకుంటుంది, అది గట్టి చుట్టుకుంటుంది. ఎవరెవరైతే చిత్రహింసలు పెట్టారో సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తున్నాం సార్. ఎందుకంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మదురై కేసులో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉంది, సైటేషన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇట్లా ఒకసారి జరిగింది, ఢిల్లీలో కూడా ఒకసారి జరిగింది. ఆ సైటేషన్స్ మొత్తం పెట్టి డైరెక్ట్ గా వేసేసినాం పిటిషన్. పిటిషన్ రాలా. ఏ స్టేషన్ లో ఇబ్బంది పెట్టారు? కర్నూలు పోలీస్ స్టేషన్, కర్నూలు. ఎస్. ఓకే, భయానకం వర్మ గారు. 3 రోజులు అందరూ స్టేషన్ లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు, పర్సనల్ టీం వస్తుంది. ఆ టీం, ఆ ఐజీ మొత్తం అందరు కోఆర్డినేషన్ లో 2 కాళ్ళు చీల్చేసి, చేతులు 2 పైకి లాగేసి, ఒక పిల్లర్ కానిచ్చి 2 కాళ్ళు పంగజీల్చేస్తారు. చిత్ర నరకం. నడవలేకపోయినా తెలుసా నేను. మోసుకుంటున్నారు నన్ను, జైల్లో గేట్ కాడ నుంచి నన్ను మోసుకుంటూ పోయినారు నా బ్యారక్కి, స్నేహ బ్యారక్కి. చేయొచ్చు, పోలీస్ కేసులు పెట్టొచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ రకంగా మనుషులను చంపడానికి చూడకూడదు. కూటమి ప్రభుత్వం అనేది నన్ను చంపడానికి చూసింది. రెండో విషయం ఏంటంటే, అంతకంటే ఘోరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పగబట్టి నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఎందుకు అనిల్ రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి సజ్జల గారు చూడాలి? మీకు అతను ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? ఆయనకు కావాల్సిన చుట్టూ ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలియదు. నాకు అక్కడ ఉన్నతను, వాళ్ళలో ఉన్నతను చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు కూడా ఏం తెలియదు, పక్కన ఉన్న వాళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు నువ్వు పార్టీలోకి రాకూడదు అని చెప్పి ఆయనకి ఎక్కేస్తున్నారు. అదే ప్రాబ్లం. సజ్జల గారికి అసలు నీ గురించి ఏం తెలియదని. ఒకటే అబ్బా, నేను దేవుడి దగ్గర పెట్టేసిన, దేవుడి పాదాల దగ్గర నేను ఆ కన్నీరు గార్చి ఆయన పెట్టేసిన. కూటమి ప్రభుత్వం భయంకరంగా చిత్రహింసలు పెట్టింది. అంతకంటే బాధ అయిన విషయం ఏంటో తెలుసా వర్మాజీ? కారుమూరి వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ పార్టీ, నా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్ అనేవాడు ఒక రౌడీ షీటర్ అని మాట్లాడుతాడు. హైకోర్టు చెప్పింది ఇతను రౌడీ షీటర్ ఎట్లా అవుతాడని. అసలు ఈ కేసు ముందు హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, అతని మీద కార్సల్ స్టెప్స్ తీసుకోవద్దని చెప్పాం కదా, మీరు ఎందుకు కేసు ఫైల్ చేశారని మొన్న హైకోర్టు హియరింగ్ లో అడిగితే 12 మంది పోలీసులకు మెమో ఇచ్చింది వర్మాజీ లాస్ట్. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి నాకు. 22 కేసులు ఎందుకు పెట్టారు, సోషల్ మీడియా కేసుల్లో ఇన్ని రోజులు ఇతను రిమాండ్ లో ఎందుకు ఉంచారంటే, నో ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్. ఇమ్మీడియట్ గా బెయిల్స్ ఇష్యూ చేసి అతను రిలీజ్ చేయండి అంటే. ఇన్ని బాధలు పడింది ఎవరి కోసం అండి? 9 నెలలు జైల్లో ఉంది ఎవరి కోసం? పెళ్ళాం పిల్లల్ని వదిలేసి హింసలు అనుభవించింది ఎవరి కోసం? జగనన్న కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం. నేను యాడికి పారిపోలా, ఇంట్లోనే ఉన్నా. అరెస్ట్ చేశారు, భయానకమైన పరిస్థితులు సృష్టించారు. అమలాపురం, అక్కడ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 16,000 కిలోమీటర్లు తిప్పారు, పీటీ వారెంట్లు కానీ కస్టడీలకు కానీ. నేను మనిషినే కదా. ఒక్క పూట భోజనం నాకు జైల్లో, ఒక్క పూటే. కొన్ని రోజులు నో బ్రేక్ఫాస్ట్, నో టీ. అందరి ఖైదీలతో పాటు ఉంచేవారు కదా? లేదండి, అందరి ఖైదీలతో పాటు పెడితే 33 కేజీలు వెయిట్ ఎందుకు తగ్గుతా? నేను బ్రహ్మాండం తినేవాడిని కదా. అదేంటి మరి అలా సెపరేట్ గా ఒక సెల్లా? నేహా బ్యారెక్ లో చంద్రబాబు నాయుడు గారు కింద ఉన్నారు, కింద బ్యారెక్ లో పెట్టారు, నేను పైన ఉన్నా అంతే. అదే బ్యారెక్. మీతో పాటు ఉన్నారా అప్పుడు? ఆ బ్యారెక్స్ మొత్తం ఖాళీ చేసేసారండి, ఎవ్వలేడు. 2 కెమెరాలు పెట్టారు నా కోసం. 5 మంది, కింద 10 మంది సెక్యూరిటీ ఉండేవాళ్ళు. ఎవ్వడు అక్కడ ఏంటంటే బట్టలు గిడ్డంగి ఉంటుంది అందరికి. జైలుకి వచ్చిన వాళ్ళకి అందరికి దుప్పట్లు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తూ ఉంటారు. అది వచ్చేదానికి కూడా పొద్దున్నే 2 గంటలు మాత్రమే తీసి ఆయనంత ఫుల్ సెక్యూరిటీని పెట్టి వాళ్ళు తీసేవాళ్ళు. అంటే చిత్రహింసలు.
నేను ఫోన్లు ఇంటికి ఏం మాట్లాడినా ఫోన్లు వినేవాళ్ళు. ఉమ్. కర్నూలు కస్టడీకి నోటీసులు లేకుండా నన్ను బయటికి తెరిమారు. బలవంతంగా బయటికి జైలు బయటికి తోశారు. కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి. కస్టడీకి వెళ్లే ముందు నోటీసులు ఇస్తారండి. ఒక వారం రోజుల ముందు నోటీస్ ఇస్తారు. ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. ఆల్ ఆఫ్ సడన్ గా కస్టడీకి వెళ్లే ముందు నోటీస్ ఇవ్వకుండా బయటికి తోసేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నా 2 చేతులకి హ్యాండ్ కఫ్స్ చేసి ఇట్లాగే ఉన్నానండి కర్నూలు వెళ్ళేంత వరకు. ఇంతే ఇలా పడుకు, ఈ 2 చేతులు ఇలా స్టక్ అయిపోయినాయి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నా భార్య వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి నా భర్తని ఇలా తీసుకెళ్తున్నారు, కొంచెం సపోర్ట్కి రండి అంటే రావాలని పాపం చాలా మంది ఎక్స్ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ట్రై చేస్తే సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటి అంటే నో వన్ కెన్ మీట్ అనిల్, కలవకూడదు. సాక్షి వాళ్ళని పిలిస్తే వెంకటరెడ్డి సాక్షిలో ఉన్న వాళ్ళు ఇక్కడ గుంటూరు ఇన్ఛార్జ్ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే వచ్చేవాళ్ళు వాయిస్ తీసుకునే వాళ్ళు, న్యూస్ వచ్చేది కాదు. ఏంటండి న్యూస్ రాలేదు, మాకున్నది ఒకే వాయిస్ కదా, మేము దళితులు, మేము వైసీపీ పక్షాన్ని పోరాడినాము, మా మాట ఇప్పుడు ఏబిఎన్ వినదు, TV5 వినదు, ఏ ఛానల్ కూటమి ప్రభుత్వానికి రిలేటెడ్ ఉన్న ఏ ఛానల్ మేము ఇచ్చిన వాయిస్ వేది కదా, మాకు ఇప్పుడు ఒక్కటే ఆధారం సాక్షి కదా అంటే, అమ్మా మేడం గారు మాకేం తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే న్యూస్ వస్తుందమ్మా, లేకపోతే రాదు, లేదా శ్రీహరి గారు చెప్పాలి. శ్రీహరి గారు చాలా సీరియస్ గా చెప్పిన మాట ఏంటంటే, పూడి శ్రీహరి గారు బోరుగడ్డ అనిల్ కుమార్ వాయిస్ కానీ ప్రెస్ నోట్లు కానీ సాక్షి పేపర్లో కానీ మీడియాలో కానీ రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఏదో ఒక రీజన్ ఉంటది కదా, ఎందుకు ఏం లేదు గుంటూరుకు సంబంధించిన నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డికి కీలకమైన కోటరీ వాళ్ళే. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసండి. 2023లో నా గన్మెన్స్ ఇచ్చేటప్పుడు అడ్డం పడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ అడ్డం పడ్డారు. పార్టీలో నేను ఎక్కడ యాక్టివేట్ అవుతానో, నేను ఎక్కడ లోపలికి వస్తానో నన్ను 23 నుంచి కాసుకొని నన్ను ఉంటానే ఉన్నారు. సో గవర్నమెంట్ గన్మెన్లు ఇచ్చిందా? అవునండి, ఇచ్చింది కదా. ఓకే, ఏం గన్మెన్ లేకూడదా గవర్నమెంట్ నాకు? అంటే అసలు పార్టీ సభ్యత్వం ఉందా అనిల్? సారీ, వైసీపీ పార్టీ సభ్యత్వం ఉందా? విజయసాయిరెడ్డి గారి దగ్గరే తీసుకున్నాను సార్, హైదరాబాద్ లో సెంట్రల్ ఆఫీస్ లో మా బ్రదర్ తో పాటు తీసుకున్నా నేను. ఈ సభ్యత్వాలు ఇవన్నీ చూసి పనిచేస్తామా? ఇవన్నీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయాలంటే సుప్రీంకోర్టులో ఒక పెద్ద సెన్సేషన్. ఆ కేసుని ఫైట్ చేయాలంటే నాకు తెలిసి విజయసాయిరెడ్డి గారు కూడా దండం పెట్టేసాడు, నాకు రావద్దు, నేను ఇంకోసారి నా దగ్గర కూడా రావద్దు. మరి నేను కొట్లాడినా, ప్రాణాలకు తెగించి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ముందుకు పోయినా, పోతా కూడా ఇంకా చేస్తాను. నా కట్టెకాలేంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను సార్. నా ఊపిరిన్న వరకు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాను. ఒకటి, నేను ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్న వ్యక్తిని. ఒకటి, ఇంతకుముందు అనిల్ వేరు వర్మాజీ